హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హర్ష బుద్దాల, చార్టెడ్ అకౌంటెంట్. ఇవాళ మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే ఒక చట్టం గురించి, ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి, అది దేని గురించి ఈ చట్టాన్ని రూపొందించారన్న విషయాలు మనం తెలుసుకుందాం. జనరల్గా మనకి ఈ చట్టం గురించి తెలుసుకునే దానికంటే ముందు అసలు ఇన్సాల్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సాల్వెన్సీ అంటే జనరల్గా తెలుగులో మనం కనుక చూస్తే దివాలా అని దాని అర్థం. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కానీ లేకపోతే ఏదన్నా మొండి బకాయిలు కనుక ఉండిపోతే వాటిని ఎలా రికవర్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏం చెప్పింది, రికవర్ చేసుకోవచ్చా లేదా, అది సాధ్యమా కాదా అన్న విషయం. అలాగే మనకి చాలామందిలో చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఒకటి వెళ్ళిపోయింది. ఏమనంటే బ్యాంక్స్ అనేవి సామాన్యుల దగ్గరే చాలా స్ట్రాంగ్గా ఉండి గట్టిగా వసూలు చేస్తాయి, బట్ వేరాస్ కార్పొరేట్స్ విషయంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా రికవర్ చేయట్లేదు. చాలామంది లోన్స్ తీసుకుని వాటిని ఎగ్గొట్టేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారనే ఒక నోషన్ అనేటువంటి ఒక నోషన్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి, అందరిలోని చాలా మందిలో చాలా బలంగా వెళ్ళిపోయింది. అది నిజమేనా? అది ఎంతవరకు నిజం? నిజంగానే బ్యాంకులు కార్పొరేట్స్ దగ్గర నుంచి వసూలు చేయట్లేదా? వసూలు చేసే పద్ధతి గురించి ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా ఏమన్నా చెప్పిందా అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఇన్సాల్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక జనరలైజ్డ్ మీనింగ్, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఇన్సాల్వెన్సీ అంటే చెప్పాలి అంటే, ఒక వ్యక్తి, ప్రతి కంపెనీకి కానీ ప్రతి వ్యక్తికి కానీ కొన్ని ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ వ్యక్తి కానీ ఆ కంపెనీ కానీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెలాఖరికి వచ్చేసరికి రెంట్ కట్టాలనో, మీరు బిజినెస్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నెలాఖరికి వాళ్ళు కొన్ని ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వాలి. ముఖ్యంగా మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వడ్డీలు పే చేయడం, అలాగే బ్యాంకుకి తీసుకున్న లోన్స్ని రీపే చేయడం, ఇవన్నీ వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వలేకపోతారో, మీట్ అయ్యే ప్రాసెస్లో ఫెయిల్ అవుతారో, వాటిని మీట్ అవ్వకుండా ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇన్సాల్వెంట్ అయినట్టుగా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఇన్సాల్వెన్సీ సిచ్యువేషన్లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, సింపుల్గా చెప్పాలంటే దీన్ని తెలుగులో దివాలా చట్టం అని అంటారు. ఈ దివాలా చట్టం ఏం చెప్తుంది? ఈ దివాలా చట్టాన్ని వాడుకుని రికవర్ చేయొచ్చా, లేకపోతే ఏదన్నా ఆల్టర్నేటివ్స్ కానీ ఏదన్నా ప్రొసీజర్, అసలు దీంట్లో ఏ ప్రొసీజర్ చెప్పబడింది అనేది మనం తెలుసుకుందాం. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం సెక్షన్ 7 అండ్ సెక్షన్ 9 ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం ఒక కంపెనీ కానీ తన ఫైనాన్షియల్ క్రెడిటార్కి కానీ ఆపరేషనల్ క్రెడిటార్కి కానీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని మీట్ అవ్వలేకపోతే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదం ఏంటంటే ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటే ఏంటి, ఆపరేషనల్ క్రెడిటార్ అంటే ఏంటి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో జనరల్గా ఫైనాన్షియల్ క్రెడిటార్ని, ఆపరేషనల్ క్రెడిటార్ని చాలా పెద్ద డెఫినేషన్స్ ఉన్నాయి. దానికి మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్, ఓకే, ఇవన్నీ కూడా మనం ఇన్సాల్వెన్సీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్. ఆపరేషనల్ క్రెడిటార్స్ అంటే జనరల్గా మనకు తెలుసు, బిజినెస్లో చాలామందికి క్రెడిట్ అనేది అవసరం. చాలా సప్లయర్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా సప్లయర్స్ దగ్గర నుంచి కొనేటప్పుడు క్రెడిట్ బేసిస్ మీద కొంటారు. సో ఆ సప్లయర్స్ అందరూ కూడా మనకి ఆపరేషనల్ క్రెడిటార్స్ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి కంపెనీ కనుక ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఎంప్లాయీస్కి బకాయి పడిపోతే వాటిని కూడా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా ఆపరేషనల్ క్రెడిటార్, వాళ్ళని కూడా అంటే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఆపరేషనల్ క్రెడిటార్స్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి బకాయి పడితే అది కూడా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ చట్టం ప్రకారం. అయితే ఇప్పుడు మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో సెక్షన్ 7 అండ్ సెక్షన్ 9 ప్రకారం, ఉదాహరణకి నేను ఒక కంపెనీకి ఫైనాన్షియల్ క్రెడిటార్గా వ్యవహరించా, లేదా ఒక కంపెనీకి ఆపరేషనల్ క్రెడిటార్గా వ్యవహరించా, అంటే నేను అరువిచ్చా, నాకు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు నేను డిమాండ్ చేసినప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 7 ఆర్ సెక్షన్ 9 ప్రకారం, ఫైనాన్షియల్ క్రెడిటార్ అయితే సెక్షన్ 7, ఆపరేషనల్ క్రెడిటార్ అయితే సెక్షన్ 9 ప్రకారం అడ్జుడికేటింగ్ అథారిటీ అయిన ఎన్సిఎల్టీ అడ్జుడికేటింగ్ అథారిటీ అయిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పలానా కంపెనీకి నేను క్రెడిట్ ఇచ్చాను, వాళ్ళు నాకు ఇప్పుడు రీపే చేయట్లేదు అని చెప్పి నేను ఒక అప్లికేషన్ పెడితే, ఆ అడ్జుడికేటింగ్ అథారిటీ అయిన ఎన్సిఎల్టీ ఆ అప్లికేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి
ఆ అప్లికేషన్ ప్రాపర్గా ఉండి, అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు నేను ఏం చేయాలంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ నేను అటాచ్ చేయాలి. ఉదాహరణకు నేను ఆపరేషనల్ క్రెడిటర్ అయితే ఇదిగోండి ఈ ఇన్వాయిస్ నేను వాళ్ళకి సప్లై చేశాను. ఫర్దర్గా వాళ్ళకి నేను పేమెంట్ డిమాండ్ చేశాను, వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు, నా బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ పేమెంట్ తాలూకా డీటెయిల్స్ ఎలాంటివి రాలేదు, ఇలాంటి కొన్ని డీటెయిల్స్, అలాగే ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఇలాంటి కొన్ని డీటెయిల్స్తో ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఎన్సిఎల్టీ కనుక అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. ఎన్సిఎల్టీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, CIRP అంటాం మనం. ఓకే, సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. సింపుల్గా చెప్పాలంటే దివాలా ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. సో ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే 2 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మొరాటోరియం అనే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎన్సిఎల్టీ CIRP అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయగానే మొరాటోరియం. ఈ మొరాటోరియం అనేది ఏంటంటే ఏ కంపెనీ అయితే డిఫాల్ట్ అయ్యిందో, ఏ కంపెనీ అయితే క్రెడిటార్స్కి పేమెంట్ చేయడంలో డిఫాల్ట్ అయ్యిందో, లేదా ఏ కంపెనీ మీద అయితే మనం ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామో ఆ కంపెనీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఈ మొరాటోరియం అనేది ఏర్పడుతుంది. ఏంటి ఈ రక్షణ వలయం అంటే, ఎప్పుడైతే ఒక కంపెనీ మీద ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో వాటి మీద మొరాటోరియం అప్లై అవుతుంది. మొరాటోరియం అప్లై అయితే ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ మీద ఇప్పుడు కొత్తగా ఎవరు కేసు ఫైల్ చేయలేరు, పెండింగ్ నడుస్తున్న కేసెస్ కూడా ఆగిపోతాయి. అలాగే కంపెనీ తాలూకా అసెట్స్ని కొనడం కానీ అమ్మడం కానీ ఎవరూ చేయలేరు. లేదా ఇదే కంపెనీకి వేరే ఎవరైనా సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఉన్నా వాళ్ళు వచ్చి కొత్తగా ఇప్పుడు సెక్యూరిటీని ఎన్ఫోర్స్ చేసుకోలేరు. సో ఇది మొరాటోరియంలో సింపుల్గా చెప్పాలంటే మొరాటోరియంలో ఉండే అడ్వాంటేజ్. ఈ మొరాటోరియం ఎందుకు ఇస్తున్నారు అనేది మీకు ఈ వీడియో ఎండ్ అయ్యేపాటి కంప్లీట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ మొరాటోరియం అనేది స్టార్ట్ అవుతుంది. మొరాటోరియంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం జరుగుతుందంటే ఆ కంపెనీలో ఉన్న ప్రస్తుత మేనేజ్మెంట్, అంటే కంపెనీకి జనరల్గా మేనేజ్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళంతా ఉంటారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోవాలి. ఒకసారి ఒక కంపెనీ మీద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే వెంటనే ఆ కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బయటికి వెళ్ళిపోవాలి. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్లేస్లో ఎవరు వస్తారంటే ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఎవరంటే ఒక ఎక్స్పర్ట్, ఈ దివాలా చట్టాల తాలూకా వ్యవహారాలు చూడడంలో ఆయన ఒక ఎక్స్పర్ట్. ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనే వ్యక్తి అపాయింట్ అవుతాడు. జనరల్గా ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్నే వాళ్ళు తిరిగి మళ్ళీ రెజల్యూషన్ ప్రొఫెషనల్గా కూడా అపాయింట్ చేయొచ్చు. అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. మన వరకు ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అన్నా రెజల్యూషన్ ప్రొఫెషనల్ అన్నా ఒకటే. నేను 2 పదాలని కలిపి వాడతాను, వాటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఆర్ రెజల్యూషన్ ప్రొఫెషనల్. ఇప్పుడు ఆయన వచ్చాడు. సో ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఆర్ రెజల్యూషన్ ప్రొఫెషనల్కి మళ్ళీ ఒక 2 ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ మన వరకు ఈ ప్రాసెస్ని అర్థం చేసుకునే భాగంగా ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ను, 2 డ్యూటీస్ ఆఫ్ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఆర్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క వెరీ ఇంపార్టెంట్ కోర్ ఐడియా ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏంటంటే ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఏంటి ఆ 2 రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తను అపాయింట్ అవ్వగానే ఏ కంపెనీ మీద అయితే ఈ దివాలా ప్రొసీడింగ్ స్టార్ట్ అయినాయో ఆ కంపెనీ యొక్క వ్యాపారం ఆగకుండా చూడాలి. ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇది మొదటి రెస్పాన్సిబిలిటీ. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈయన ఒక ఇన్ఫర్మేషన్ మెమరాండం ప్రిపేర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మెమరాండం కంటే ముందు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి అనమాట. ఇలాగా సో కంపెనీకి నేను కంపెనీ మీద ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినాయి, దానికి నేను ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్గా అపాయింట్ అయ్యాను సో అని చెప్పి ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చి, ఈ కంపెనీ మీకు ఏదన్నా బకాయి పడి ఉంటే, ఈ కంపెనీకి మీరు ఏదన్నా లోన్స్ కానీ ఏమన్నా ఇచ్చుంటే సరైన డీటెయిల్స్తో యూ ప్లీజ్ సబ్మిట్ ది క్రెడిట్ డీటెయిల్స్, మీరు ఏదైతే అప్పు ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు తీసుకుని మా దగ్గరికి రండి అని చెప్పి ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. ఆ పబ్లిక్ అనౌన్స్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎవరైనా క్రెడిటార్స్ ఉంటే వాళ్ళందరూ డీటెయిల్స్ తీసుకుని వస్తారు. సో ఇదొకటి చేస్తాడు. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన ఇన్ఫర్మేషన్ మెమరాండం ప్రిపేర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మెమరాండం అంటే ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ మెమరాండం అనేది కూడా చాలా క్రూషియల్. ఈ ఇన్ఫర్మేషన్ మెమరాండంలో కంపెనీ తాలూకా
మొత్తం క్రెడిట్ డీటెయిల్స్, మొత్తం కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, కంపెనీ తాలూకా అసెట్స్ ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, అలాగే గడిచిన 2 ఏళ్లలో కంపెనీ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అలాగే కరెంట్ ఇయర్ ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇలా ఒక కంపెనీ తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రిపేర్ చేసి ఆయన ఏం చెప్తాడంటే, ఇది మా యొక్క ఫైనాన్షియల్, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్లో ఆయన ఇన్ఫర్మేషన్ మెమరాండాన్ని పూర్తి చేసి కంప్లీట్ చేసి బయటెక్కి పెడతారనమాట. అదే దాన్ని పబ్లిక్గా అవైలబుల్ చేసి ఏం చేస్తారంటే, మాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది, మేము ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ నుంచి బయటకు పడడానికి మీ దగ్గర ఏమైనా రెజల్యూషన్ ప్లాన్ ఉంటే రండి అని చెప్పి రెజల్యూషన్ అప్లికెంట్స్ని ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ దీని గురించి ఇంకొకసారి చెప్తాను. ఇంకొకసారి చెప్పేదానికంటే ముందు ఒకసారి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదన్నా ఒక కంపెనీ ఇన్సాల్వెన్సీ స్టేట్లో ఉంటే ఆ కంపెనీని మూసేయడం దాని ఉద్దేశం కాదు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్న కంపెనీని ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, దీన్ని రివైవ్ చేయడానికి, దీన్ని మళ్ళీ బ్యాక్ టు సాల్వెన్సీ పొజిషన్లోకి తీసుకురావడానికి ఏదన్నా ఆప్షన్స్ ఉన్నాయా, ఈ కంపెనీని బతికించి నిలబెట్టడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక్కడ మీరు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక చూస్తే, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అసెట్స్, అంటే అసెట్ తాలూకా వాల్యూని సాధ్యమైనంత వరకు వాల్యూ పెంచడం, అలాగే క్రెడిటార్స్కి ఎక్కువ వాల్యూకి మనం మెయింటైన్ చేయడం, అండ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయడం వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు కనుక ఒకసారి మనం ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ మెమరాండం అనేది చూస్తే, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉంది, కరెక్టే. ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉన్నంత మాత్రాన కంపెనీని మూసేయాలనేది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ఉద్దేశం కాదు. మాకు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉంది, ఇది మా ఫైనాన్షియల్ పొజిషన్. ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ మెమరాండం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మెమరాండంలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ గడిచిన 2 ఏళ్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది మా సిచ్యువేషన్. మాకున్న ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ని అడ్రస్ చేయడానికి మీ దగ్గర ఏమైనా రెజల్యూషన్ ప్లాన్ ఉందా? రెజల్యూషన్ ప్లాన్ అంటే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ నుంచి మేము బయటపడడానికి ఏదన్నా ప్లాన్ ఉందా? రెజల్యూషన్ ప్లాన్. ఆ రెజల్యూషన్ ప్లాన్ ఉంటే మీరు తీసుకురండి అని చెప్పి పబ్లిక్కి ఇన్విటేషన్. పబ్లిక్ అంటే అందరూ కాదు. ఈ రెజల్యూషన్ ప్లాన్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే రెజల్యూషన్ అప్లికెంట్ అంటాం. ఈ రెజల్యూషన్ అప్లికెంట్ ఎవరంటే వాళ్ళు అవ్వలేరు. సెక్షన్ 29A ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం కొంతమంది రెజల్యూషన్ అప్లికెంట్లు ఎప్పటికీ కాలేరు. ఓకే, అవి డీటెయిల్స్గా మనం కావాలంటే వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం, కానీ ఇక్కడ వరకు దాని గురించి నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఈ రెజల్యూషన్ ప్లాన్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళని మనం రెజల్యూషన్ అప్లికెంట్ అంటాం. అలాగే ఈ ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఇంకొక పని ఏం చేస్తాడంటే, ఆయన పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా క్రెడిటార్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేశాడు కదా. కలెక్ట్ చేసిన తర్వాత ఆయన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అనే దాన్ని ఫ్రేమ్ చేస్తాడు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అంటే దాంట్లో ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక కమిటీలా చేస్తాడు. దాన్ని కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అంటారు. ఇక్కడ ఈ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ యొక్క పాత్ర ఏంటంటే, ఈ కంపెనీ యొక్క భవితవ్యం ఏంటి అనేది డిసైడ్ చేసేది కమిటీ ఆఫ్ క్రెడిటార్సే. ఇప్పుడు ఉదాహరణకి ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది ఒక ఇన్ఫర్మేషన్ మెమరాండం ప్రిపేర్ చేశారు. నేనే ఒక రెజల్యూషన్ ప్లాన్తో ముందుకు వచ్చాను. ఈ కంపెనీ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఎలా అంటున్నారు కదా, 1000 కోట్లు అప్పు అంటున్నారు కదా, ఈ 1000 కోట్లో నేను 400 కోట్లు అవుట్ రైట్గా ఇమీడియట్గా పే చేస్తాను. బ్యాలెన్స్ 600 కోట్లకి, అంటే ఒక ఎగ్జాంపుల్లో చెప్తున్నా, బ్యాలెన్స్ 600 కోట్లకి ఒక 300 కోట్లు జీరో కూపన్ బాండ్స్ ఇష్యూ చేస్తాను. జీరో కూపన్ బాండ్స్ అంటే వడ్డీ లేని బాండ్స్ అనమాట. లేదా అదొక పద్ధతి. లేదా ఫైనాన్షియల్ క్రెడిటర్స్ నేను ఆప్షన్ ఏం చెప్తానంటే, నేను ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేసి ఈ బిజినెస్ని రన్ చేస్తాను, మీ క్రెడిట్ పేమెంట్స్ ఇనీషియల్గా 400 కోట్లు ఇస్తాను, దాని తర్వాత డ్యూ డేట్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఈ రెజల్యూషన్ ప్లాన్ అనేది ఒక సింపుల్గా ఒకే పద్ధతిలో ఉండాలని లేదు. డిఫరెంట్ ఆప్షన్స్తో ముందుకు రావచ్చు. ఒకళ్ళు వచ్చి మేము ఈ కంపెనీని మర్జ్ చేసుకుంటాం అనొచ్చు. ఇంకొకరు వచ్చి ఈ కంపెనీ తాలూకా కొన్ని అసెట్స్ని సేల్ చేసి కొన్ని అప్పులు తీరుస్తాము, మిగిలిన అసెట్స్తో మేము బిజినెస్ రన్ చేస్తామని ఒక ప్రపోజల్ పెట్టచ్చు. ఇలా డిఫరెంట్ ప్రపోజల్స్ బిజినెస్ని రివైవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన ఏంటనేది వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టచ్చు. ఈ ప్లాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసేది మాత్రం కమిటీ ఆఫ్ క్రెడిటర్స్.
మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే జనరల్గా కంపెనీని మేనేజ్ చేసేది ఎవరంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్. కానీ ఒక కంపెనీలో ఈ దివాలా ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ కంపెనీని మేనేజ్ చేసేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్లేస్లోనేమో ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ వస్తాడు, ఆర్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ వస్తాడు. షేర్ హోల్డర్స్ ప్లేస్లో కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ వస్తారు. సో ఇది ఒక మేజర్ కోర్ ఐడియా ఆఫ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా ఇక్కడే ఉంది. మీకు కంపెనీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఎవరు? కంపెనీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసేది కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. ఓకే, సో ఈ కమిటీ ఆఫ్ వాళ్ళు సబ్మిట్ చేసిన రెజల్యూషన్, అప్లికెంట్ సబ్మిట్ చేసిన రెజల్యూషన్ ప్లాన్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి నచ్చి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ రెజల్యూషన్ ప్లాన్ ముందుకెళ్తుంది. ఉదాహరణకి ఒక రెజల్యూషన్ ప్లాన్ వచ్చింది, ఆ రెజల్యూషన్ ప్లాన్ రెజల్యూషన్ ప్రొఫెషనల్కి నచ్చింది, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి కూడా నచ్చింది. నచ్చడం అంటే 66% అండ్ అబోవ్ ఓటింగ్ జరిగితే ఆ రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అయినట్టు. అలా ఏదన్నా ఒక ప్లాన్ యాక్సెప్ట్ అయితే నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారంటే ఆ రెజల్యూషన్ ప్లాన్ని అడ్జుడికేటింగ్ అథారిటీ అయిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా సబ్మిట్ చేస్తారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం ఒక పాయింట్ ఫస్ట్లో డిస్కస్ చేసాం, అదేంటంటే బిజినెస్ని ఆగకుండా కంటిన్యూ చేయాలి. బిజినెస్ని ఆగకుండా ఎందుకు కంటిన్యూ చేయాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం దివాలా పరిస్థితిలో ఉన్న కంపెనీని మూసేయడం ఉద్దేశం కాదు, దాన్ని రివైవ్ చేయడం ఉద్దేశం. ఈ రివైవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం? రెజల్యూషన్ ప్లాన్ని పిలుస్తున్నాం. మరి రెజల్యూషన్ ప్లాన్ సబ్మిట్ చేసే పర్సన్ అయినా ఏంటి, దీన్ని రివైవ్ చేసి ఆ బిజినెస్ని కంటిన్యూ చేయాలి, లాంగ్ రన్లో కూడా బిజినెస్ని కంటిన్యూ చేయాలన్న ఇంటెన్షన్తోనే కదా ఉన్నారు. అలా ఇంటెన్షన్తో ఉన్నప్పుడు ఇప్పుడే బిజినెస్ ఆపేస్తానంటే ఎలాగా? ఎందుకంటే ఒక కంపెనీ లేదా ఒక బిజినెస్ ఎంటిటీ మార్కెట్లో అలైవ్గా ఉండాలి అంటే వాళ్ళు సడన్గా మార్కెట్లోంచి మాయమైపోకూడదు. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ అయినంత మాత్రాన వెంటనే బిజినెస్ ఆపేయాలంటే మార్కెట్లో వాళ్ళకు ఉన్న కస్టమర్స్ని కంప్లీట్గా కోల్పోతారు, సప్లై చైన్ డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీ పాడైపోతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ కూడా పోతాయి. అప్పుడు మళ్ళీ ఈ రెజల్యూషన్ ప్లాన్తో స్క్రాచ్ నుంచి, జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే ఇంటరిమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ లేదా రెజల్యూషన్ ప్రొఫెషనల్ కొంతవరకు బిజినెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ రెజల్యూషన్ ప్లాన్తో వచ్చిన మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్, రెజల్యూషన్ ప్లాన్ ఎవరైతే సబ్మిట్ చేసి ఎవరి రెజల్యూషన్ ప్లాన్ అయితే యాక్సెప్ట్ అయిందో వాళ్ళు ఈ కంపెనీని మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తారు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఒప్పుకుంటే వాళ్ళు అప్పుడు ఒక స్టేజ్లో ఉన్న బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది ఉద్దేశం. అందుకనే ఈ మెయింటైనింగ్ ద బిజినెస్, రన్నింగ్ ద బిజినెస్ బై ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మెమరాండమ్ అండ్ రెజల్యూషన్ ప్లాన్, ఈ రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గత చట్టాలు చూసుకుంటే ఇలాంటి ప్రొవిజన్స్ లేవు. బిజినెస్ కంటిన్యూ చేయాలి, రివైవ్ చేయడానికి, ఖచ్చితంగా రివైవ్ చేయడానికి ట్రై చేయడం లాంటి ఆప్షన్స్ లేవు. సో వన్స్ ఈ రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అయితే ఆ బిజినెస్ అనేది అలాగా ఏమవుతుందంటే, రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అయితే కొత్త మేనేజ్మెంట్ చేతిలో కంపెనీ వెళ్ళిపోతుంది. ఇక్కడ క్రెడిటార్స్ కూడా డబ్బులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రెడిటార్స్ 1000 కోట్ల విషయంలో ఒక 10% 20% అప్పు వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఓ రివైవల్ ప్లాన్ కాబట్టి జనరల్గా అలాంటివి అనేది సహజం. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది ప్రాసెస్. ఒకవేళ రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అవ్వకపోతే చాలామంది రెజల్యూషన్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఆ రెజల్యూషన్ ప్లాన్స్ ఇవి కూడా కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీని లిక్విడేట్ చేసేస్తారు. లిక్విడేట్ చేయడం అంటే అసెట్స్ అన్నీ అమ్మేసి ఆ డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తారు. మరి లిక్విడేషన్ గతంలో కూడా ఉంది కదా అంటే ఎస్, గతంలో కూడా ఉంది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా బిజినెస్ ఎక్కడ ఆగలేదు. బిజినెస్ కంటిన్యూ అవుతానే ఉంది. ఎప్పుడైతే బిజినెస్ కంటిన్యూ అయిందో రేపొద్దున ఆస్తి అమ్మేటప్పుడు, మెషినరీ అమ్మేటప్పుడు చూస్తే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ మెషినరీ రన్నింగ్ కండిషన్లో ఉంది. అలాగే స్టాక్, వీళ్ళ దగ్గర బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి లేటెస్ట్ స్టాకే ఉంటుంది, కాబట్టి ఆ స్టాక్ కూడా ఎక్కువ వాల్యూ వస్తుంది. సో ఇలాగా మీరు రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అయ్యి కంపెనీ రివైవ్ అయినా బిజినెస్ కంటిన్యూ చేయడం వల్ల అడ్వాంటేజే ఉంటుంది. ఒకవేళ రెజల్యూషన్ ప్లాన్ యాక్సెప్ట్ అవ్వక కంపెనీ వైండప్ అయ్యి అంటే లిక్విడేట్ అయినా కానీ అసెట్స్ అమ్మేసినా కానీ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. తద్వారా క్రెడిటార్స్కి మ్యాక్సిమం రికవరీ ఉంటుంది. ఇలా ఎటు చూసినా అది బెనిఫిషియలే. ఇదొకటి. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఇన్సాల్వెన్సీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో ఈ సిఐఆర్పి ప్రాసెస్ అని మనం ఏదైతే అనుకున్నామో, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, ఇది ఖచ్చితంగా 180 డేస్లోగా కంప్లీట్ అయిపోవాలి. గతంలో మీరు పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, లేకపోతే సిక్ ఇండస్ట్రియస్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా
చాలా సందర్భాల్లో ఈ వైండింగ్ అప్ లేదా లిక్విడేషన్ అనేది డేస్ సంవత్సరాల కొద్దీ నడిచేది. డేస్ కాదు, సంవత్సరాల కొద్దీ నడిచేది. కానీ ఇక్కడ ఒక టైం బౌండ్ మేనర్లో క్లోజ్ చేసేస్తారు. ఈ టైం బౌండ్ మేనర్ ఎంత అంటే ఖచ్చితంగా 180 డేస్లోగా కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ 180 డేస్లో అవ్వకపోతే మ్యాక్సిమం 180లో సగం అంటే 90 డేస్, 180 + 90 ఇంకొక 90 డేస్కి ఎక్స్టెన్షన్కి వాళ్ళు వెళ్ళొచ్చు. ఆ ఎక్స్టెన్షన్కి కూడా వాళ్ళు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎన్సీఎల్టీ అప్రూవల్ ఇస్తేనే అవుతుంది. ఫైనల్గా సెక్షన్ 14 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చిన ఇనీషియల్ డేస్లో కొన్ని ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ చాలా డిలేలు అయ్యాయి. ఎప్పుడైతే అలా డిలేలు అవుతున్నాయో, ఒక టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ అవ్వట్లేదో, అప్పుడు కోర్టులు కూడా దీని గురించి ఆలోచించి ఫైనల్గా కొన్ని జడ్జిమెంట్స్ కానీ, అలాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో సెక్షన్ 14 ప్రకారం ఖచ్చితంగా ఇంక్లూడింగ్ అప్లికేషన్ పెండింగ్ టైంతో కలుపుకొని అవుటర్ బౌండరీ టైం అంటారు దీన్ని, మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఒక కంపెనీ తాలూకా ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొసీడింగ్స్ అనేది ఖచ్చితంగా 330 డేస్ 330 రోజుల్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. అంటే ఒక సంవత్సరం కంటే తక్కువ. ఈ ప్రాసెస్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోవాలనేదే ఉద్దేశం. సో ఇది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క క్లుప్తంగా దీని యొక్క స్టోరీ. సో మీకు కోర్ ఐడియా ఇవ్వడానికి ట్రై చేశాను. అలాగే రీసెంట్గా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రతి ఇయర్ భారతదేశం ఎకనామిక్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ గురించి ఒక 2 పాయింట్లు ఉన్నాయి, అది మీకు చెప్తాను. 1068 CIRPs, సో 1068 కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ జరిగినాయి ఇప్పటి వరకు. దాంట్లో 1068 కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లు రెజల్యూషన్ ప్లాన్ వరకు వెళ్ళినాయి అంట. ఈ 1068 CIRPs రెజల్యూషన్ ప్లాన్ వరకు వెళ్ళడానికి తీసుకున్న యావరేజ్ టైము 582 రోజులు. అలాగే 2360 CIRPs లిక్విడేషన్ దాకా వెళ్ళినాయి అనమాట. సో వీటి గురించి ఇక్కడ దాకా వెళ్ళడానికి వాటికి తీసుకున్న టైము 499 రోజులు యావరేజ్గా. సో ఇక్కడ చూస్తే మనకి గతంలో 7-8 సంవత్సరాలు పట్టే ప్రాసెస్ ఇప్పుడు ఖచ్చితంగా సంవత్సరంన్నర కాలంలోనే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఒక నోషన్ ఉందో, ఈ మొండి బకాయిలను బ్యాంకులు రికవర్ చేసుకోలేవు కార్పొరేట్స్ దగ్గర నుంచి అనేది ఒక అపోహ మాత్రమే. ఖచ్చితంగా బ్యాంకుల చేతిలో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే ఒక పాయింట్తో ఒక మంచి ఆయుధాన్నే ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టింది. ఖచ్చితంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వాళ్ళు డిఫాల్ట్ అయితే వాళ్ళ బిజినెస్నే మొత్తాన్ని వాళ్ళ భవితవ్యాన్ని, ఆ కంపెనీ యొక్క భవితవ్యాన్ని బ్యాంకులు డిసైడ్ చేసేంత పవర్ఫుల్ చట్టాన్ని ప్రభుత్వం చేసి బ్యాంకులకి ఇచ్చింది. అలాగే ఎంప్లాయీస్కి బకాయి పడినా కూడా ఆ ఎంప్లాయీస్ కూడా ఆ కంపెనీ యొక్క భవితవ్యాన్ని తేల్చేంత పవర్ ఎంప్లాయీస్కి కూడా ఇచ్చింది. సో ఇది క్లుప్తంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.